పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వాక్యం. నీ వస్త్రాలు సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. సొలొమోను అంటున్నాడు, నీ వేసుకున్న వస్త్రాలు వాసన లెబానోను వాసన వలె ఉన్నవి. అంటే దీనికి మన సాక్ష్య జీవితము ఒక సువాసనగా పరిమళించాలి. అంటే మన జీవితమే, మన బ్రతికే, మన నోటి మాటే, మన ప్రవర్తనే, మన నడకే ఒక సాక్ష్య జీవితముగా ఉండునుగాక. చూడండి, మనకు సాక్ష్యాన్ని ఇవ్వడానికి, మనకు సాక్ష్యమని సువాసన పరిమళం వెదజల్లడానికి యేసుక్రీస్తు త్యాగం చేశారు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ ఏం రాయబడి ఉంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికే ఆయన తను తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఈయన ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు. ఈయన ఎవరో? తండ్రి. ఈయన యేసుక్రీస్తు. మనం కుమారుడు కానీ కుమార్తె కానీ. ఒకప్పుడు మనమంతా ఎక్కడున్నామంటే పరలోకంలో ఉన్నాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించాడు. ఒకప్పుడు తండ్రితో పాటు సంతోష సమాధానం అనిపించాం. ఎలాగ పాస్టర్ గారు అంటారు ఒక విషయం, నీవు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు అడ్డం తిరిగిన సంగతి మనకేమైనా గుర్తుందా? అమ్మ ఎంత బాధపడ్డదో. పుట్టిన తర్వాత ఎన్ని ఇండక్షన్లు చేశారో ఏమైనా గుర్తుందా? గుర్తులే. ఎన్నిసార్లు ఏమంటే ఏకలోకం చేసుకున్నాము, ఎన్నిసార్లు మన అమ్మ మన డ్రెస్సు కడిగి ఉతికి ఆరేసిందో ఏమైనా గుర్తున్నాయా? నిన్ను నన్ను అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఎన్నిసార్లు ఎత్తుకుని ముద్దులాడారో గుర్తుందా? గుర్తులే. ఇప్పుడు కనుక తాత ఉండి, నాయన బంగారం అక్కడికి వెళ్ళి కొంచెం నాయన ఒకటి తీసుకురా అంటే నాగి బిసి కడిలే. తాత చేసింది అవ చేసింది మనకి ఏమి గుర్తుకురావు. ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు తండ్రి చూసినప్పుడు ఈ తమ్ముడు ఏమైపోయాడంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోయి సిగరెట్లకి, పేకాటకి, బీడీలకి, అక్రమాలకి, దొంగతనాలకి, మోసాలకి, వ్యభిచారాలకి బురదలో పడిన పందిలాగా తిరుగుతున్నాడు. ఎవరో? ఇప్పుడు ఈయన్ని కడగడానికి ఎవరు కావాలా? మనకి ఏమంటే వారం రోజులు స్నానం చేయకపోతే తల ఏమైపోద్ది? జిడ్డు అయిపోద్ది. ఈ జిడ్డు పోవడానికి షాంపూ ఉపయోగించాలి, లేకపోతే కుంకుడుగాయలు ఉపయోగించాలి. ఒంటి మీద ఉన్న మలినం పోవాలంటే లైబాయో, సింతాలో, సంతూరో ఉపయోగించాలి. నిన్ను నన్ను పాపంలోంచి శాపంలోంచి ఇడిపించి పరిమళ వాసనగా చేయడానికి ఏ కుంకుడుకాయ ఉపయోగపడుతుంది? ఏ చింతపండు ఉపయోగపడుతుంది? ఏ షాంపూ ఉపయోగపడుతుంది? ఏ లైబాయ్ ఏది ఉపయోగపడదు. అందుకని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మాట్లాడుకుని, నాయన మీకు దండం పెడతాను, వాడు పరలోకం రావాలి, నాతో కూర్చుని భోజనం చేయాలి, నాతో కూర్చుని నాతో పాటు ఏలుబడి చేయాలి నా బిడ్డలో అని అంటే, ఎప్పుడైతే యేసుప్రభు చెప్పారో యేసుప్రభు మరియమ్మ గర్భాన్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆమేన్. వచ్చి ఈ వ్యక్తిని కడగడానికి, పరిశుద్ధపరచడానికి, తండ్రి అయిన దేవుడు ఇతనితో ఉండడానికి, ఈ తమ్ముడు దేవునితో ఉండడానికి మధ్యలో ఎవరు బలయ్యారు? మన ఇంటికి బంధువులు వస్తే ఎవరు బలైపోతున్నారు? అబ్రాహాము గారి ఇంటికి 3 వ్యక్తులు వచ్చినప్పుడు తోడ బలైపోలా? మార్తా మరియమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటే చేప బలైపోలా? ఒక బంధువు మనం ఇంటికి వచ్చి వాళ్ళని తృప్తి పరచడానికి మేకనో, పొట్టేలనో, గొర్రెనో వేసి పడేస్తున్నాం మనం. చూడండి, యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నా, సిలువలో వేలాడుతున్నా, కాళ్ళకి చేతులకి మేకులు తెగ్గొట్టినా, పక్కలో బల్లెడు పోటు పొడుస్తున్నా, ఏమంటే ముళ్ళు కీరటం పెడుతున్నా, ప్రభా ఎందుకు ఓర్చుకుంటున్నావు, ఎందుకు సహించుకుంటున్నావు అంటే, ఇదిగో నేను బలిగా మారితేనే, నేను అర్పణగా మారితేనే ఈ బిడ్డ నా రక్తంలో కడగబడి పరిమళ వాసనగా
మార్చబడతాడు. అందుకని ఇప్పుడు మనం ఎంత ఎవరం? మన కొరకు అర్పణగా మారిపోయాడైనా, మన కొరకు బలిగా మారిపోయాడైనా. ఇప్పుడు ఆయన బలిగా అర్పణగా ఎందుకు మారాడంటే, లెబానులో ఉన్న మనం, సంఘములో ఉన్న మనం, ఆయన రక్తములో కడగబడిన మనము పరిమళ వాసనగా ఉండునుగాక. ఆమేన్. ఎలా ఉండాలండి? పరిమళ వాసనగా రావాలి. 2006లో ఆత్మీయ తండ్రి అయిన యేసన్న గారు, ఆత్మీయ తల్లి అయిన మేరక్క నాకు ప్రార్థన చేసి ఆధునిక సంఘానికి పంపించారు. సీనియర్ సంఘం, జూనియర్ పాస్టర్. అప్పటికే ఆ సంఘం 10 సంవత్సరాలు. నేను పుట్టిందే యేసుక్రీస్తులో 2000లో. అప్పటికే 10 సంవత్సరాల సీనియారిటీ. నేను చెప్పాను మేరక్క దగ్గరికి వెళ్ళి, అక్క నేను వెళ్ళనక్క, కొంతకాలం ఇక్కడే ఉండి నేర్చుకుంటానక్క. నార్మే లేనోడు లేక ఏడిస్తే ఉండే నువ్వు ఏడుస్తున్నావు, అందరు నాకు ఇన్ఛార్జ్ లేదు బాధపడుతుంది, ఇన్ఛార్జ్ చేస్తే పోవా నువ్వు పా. అక్క వెళ్తాను కానీ నాకు ప్రసంగం రాదక్క, నా వల్ల కాదక్క, కొన్ని రోజులు ఇక్కడ ఉంటానక్క అంటే, మేరక్క అట్లా కాదు అని మన మాస పత్రికలు ఉన్నాయి కదండి, ప్రతి నెల పత్రికలు ఇంచుమించి ఇంత కట్టించింది అక్క. ఆ కట్ట తీసుకుని వెళ్ళానండి. మొత్తం మీద ప్రసంగం ప్రిపేర్ అయ్యాను. 2 గంటల ప్రసంగం ప్రిపేర్ అయ్యాను. నిలబడి మొత్తం మీద జనాన్ని చూడగానే 2 గంటల ప్రసంగం ఎగిరిపోయింది. 15 నిమిషాల ప్రసంగం అయిపోయింది. అది కూడా చలికాలం, ఫ్యాన్లు బాగానే ఉన్నాయి, చుట్టూ గాలి బాగానే ఆడుతుంది. ఏమండి లాల్చీ తడిసిపోయింది, ప్యాంటీ తడిసిపోయింది. ఏమండి మొత్తం మీద ముగించేసానండి. అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అన్నాడు, బెదరు ఈ రోజున మా నోట్లో రసం పోసామన్నాడు. అంతే. నేను నన్ను రసం పోయలేదయ్యా, వెనకాల సాంబార్ సిద్ధపరుస్తున్నారయ్యా. లేదు మా నోట్లో రసం పోసావన్నాడు. లేదు వెనకాల సాంబార్ ఇంకా రెడీ అవుతున్నాడు. నీకు అర్థం కావట్లా, రోజు ఆదివారం బిర్యానీ తినేవాళ్ళు, ఈ రోజున మాకు చింతపండు నీళ్ళు పోసావు నువ్వు వాక్యం అన్నాడు. అంతే. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు కనుక నేను ఇంటయ్యను పోతే పో, నా ప్రసంగం ఇంతే ఆ మాటగా అన్నాను అనుకో, ఈయన ఏం చేస్తాడు, మొత్తం సంఘమంతా అత్తగారు ఏదన్నా కొంచెం కాపీ పెట్టమంది, కొంచెం అందులో మొత్తం మీద ఏదో మధ్యమరుపు పందారు ఎక్కువ వేసింది, తీసుకెళ్ళి ఇచ్చింది. ఏంటమ్మాయి ఎక్కువైందంటే, నేను ఇంతే అంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది అత్తగారు. నా కోడలు మంచిది కాదు, మనసు లేనిది, దుర్మార్గురాలు, రాక్షసి, పిశాసి, నా ప్రాణానికి ఎక్కడ తగలబడిందో. చూడండి, వెంటనే ఆ తండ్రితో అన్నమాట, అయ్యా నేను చిన్నపిల్లని అయ్యా, నాకు పెద్దగా ఏం తెలీదు, బలవంతంగా నన్ను పంపించారయ్యా, నీకు దండం పెడతాను, నా కొరకు బాగా ప్రార్థన చెయ్యి, రేపు ఆదివారం బాగా ప్రసంగం చెప్పేటట్లుగా అన్నాను. ఆమె అనేసరికి, బాబా నువ్వు బాగా ప్రసంగం చెప్తావు, నేను ప్రార్థన చేస్తా, నువ్వు బాగా ప్రసంగం చెప్తా, నేను చేస్తా ప్రార్థన, నాకు భయం వేస్తుందయ్యా అంటే, ఏం కాదా కళ్ళు మూసుకుని ప్రసంగం చెప్పాను అంతే. ఆమె వచ్చే వారం జనాలు చూడగానే దడపడుతూ ఉంది. వాళ్ళు ఏం సీనియర్, నేను జూనియర్, కళ్ళు మూసుకుని తనదానం చెప్పేశాను అంతే. ఆమె ఇప్పుడు ఆయన ఏమంటాడు, భలే చెప్పాడు ప్రసంగం, అందరికీ చెప్తున్నాడు అంతే. ఆమె చూడండి, కారణం ఏం కావాలి? సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. సంఘములో ఉన్నవాడు ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, చదువులో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, ఏమంటే ఒక ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి ఎలా ఉండాలంటే, లెబాన్లో ఉన్నవాడు ఎప్పుడు పరిమళ వాసన కలిగి ఉంటాడు. ఆమేన్. కాబట్టి అప్పుడు ప్రభు అంటాడు, ఈ భూమి మీద సంఘములో నువ్వు పరిమళ వాసన కలిగి ఉన్నావు, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉంటాను, నువ్వు నాతో, నీతో కలిసి ఫోన్ చేస్తాను, ఇదిగో నా పక్కనే నువ్వు కూర్చుంటావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం? మన సాక్ష్య జీవితము ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ పరిమళ వాసన రావాలి. 4 రోజులు ప్రార్థనలో కూర్చుని 4 రోజులు బయటికి వెళ్ళి స్టెప్పులు వేస్తే కాదు. ఏంటంటే 4 రోజులు దైవికంగా ఉండి 10 రోజులు లోకంలో జీవిస్తే కాదు. మన సాక్ష్య జీవితము పరిమళ వాసన కలిగి ఉండునుగాక. ఆమేన్.